హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ పెట్టే పనసకాయ బిర్యానీ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చికెన్ మటన్ తినని వెజిటేరియన్స్కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. నాన్ వెజ్ తినేవారు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మీకు బయట ఎప్పుడైనా మార్కెట్లో పచ్చి పనసకాయ ముక్కలు దొరికితే తెచ్చుకొని పెట్టుకోండి. దాంతో బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ముందు రోజే చిన్నది పనసకాయ తెచ్చుకొని కట్ చేసుకొని ఇలా ఉప్పు పసుపులో వేసుకొని కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మీకు ఈ బిర్యానీ ఎలా చేసుకున్నానో ప్రాసెస్ చూపించబోతున్నాను. పనసకాయ ఇంట్లో కట్ చేసుకోవటము అంత కష్టమేమి కాదండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలా ఈజీగా మనం ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డీటెయిల్గా ఏమి చూపించడం లేదు. ఇలా పనసకాయ ముక్కలు నల్లపడకుండా ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకొని దాంట్లో నుంచి తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో తగిన వాటర్ పోసుకొని దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత దీనిలో మనము కట్ చేసి ఉంచుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకొని ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఈ పనసకాయ ముక్కల్ని మనం పూర్తిగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 60 to 70% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg పనసకాయ ముక్కల్ని ఉడికించుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. 1/2 kg పనసకాయ ముక్కలకి 1/2 kg లేదా 400 గ్రాముల రైస్ అయితే సరిపోతుంది. ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగిన వాటర్ పోసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. అలాగే ఒక టేబుల్ స్పూను కారము, ఇంకా ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మీరు బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసి పెట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మీరు తీసుకున్న రైస్కు తగ్గట్టుగా హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 1.5 లీటరు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత వాటర్కి తగినంత ఉప్పుని ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఉడికిన తర్వాత రైస్ని తీసేస్తాం కాబట్టి ఉప్పు సరిపోదు. దానివల్ల ముందే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని అన్నం పొడిగా రావడం కోసం ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని దీనిలో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఒక 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు మనము మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందాము. బిర్యానీ కోసం మనము స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా చిలుకలుగా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరైతే ఈ టమాటాలని మిక్సీ వేసుకొని టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే దీనిలోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టమాటాలు అయితే మెత్తగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి నిదానంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా పసుపు నీళ్ళలో ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం టైం పట్టదు. ఒక 5 to 10 minutesలోనే పనసకాయ ముక్కలు కుక్ అయిపోతాయి. చూడండి, మనకి పనసకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. మనకి ఈలోపు బిర్యానీ రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ బిర్యానీ రైస్ పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా 80% కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ని వాటర్ లేకుండా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ రైస్ అయితే కుక్ చేసుకున్నానండి. మీరైతే ముక్కలకి సరిపోయిన రైస్ కుక్ చేసుకోండి, అప్పుడు గ్రేవీ బాగా ఉంటుంది. చూడండి, రైస్ అయితే మనకి ఇలా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ పనసకాయ ముక్కలు అయితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. ఇంకా మిగతా అది బిర్యానీ కుక్ చేసుకున్నప్పుడు కుక్ అవుతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం తీసుకొని దీనిలో వేసుకోవాలి. అలాగే దీనిలో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక హాఫ్ క్వాంటిటీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా లేయర్ లాగా రైస్ని వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం, అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీదే కొంచెం నెయ్యి కూడా వేసుకొని నేను ఇక్కడ పాలలో పసుపు వేసి కలుపుకున్నానండి. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది పాలలో నానబెట్టుకొని ఎల్లో కలర్ కోసం వేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు.
ఇక్కడ నేను రైస్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 2 లేయర్లుగా వేసుకుంటున్నాను. మీరు రైస్ క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకుంటే ఒక లేయర్‌తోనే సరిపోతుంది. ఇలాగే రెండో లేయర్ రైస్ కూడా వేసుకున్న తర్వాత దీని మీద కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అలాగే బిర్యానీ మసాలా, ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి కుక్ చేసుకునేటప్పుడు రైస్ అనేది డ్రై అయిపోకుండా ఇలా 2 టిష్యూస్ని వేసుకొని దాని మీద కొంచెం వాటర్ని ఇలా చల్లుకోవాలి. దమ్ అనేది బయటికి పోకుండా ఇలా మూత పెట్టి మీరు చుట్టూతా గోధుమ పిండి అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద హెవీ వెయిట్ పెడితే సరిపోతుంది. ఆల్రెడీ మనకి రైస్ అలాగే పనసకాయ ముక్కలు 90% వరకు కుక్ అయ్యాయి కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మనకి ఆవిరైతే ఎలా వస్తుందో చూడండి. పర్ఫెక్ట్గా మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది. మీరు దీన్ని ఇలా అయినా తినొచ్చు, లేదా రైతాతో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కింద నుంచి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.